మనం ఫాస్ట్ చేసినప్పుడు బాడీలో ఫ్యాట్ మొబిలైజ్ అవుతుంది, హెల్దీ ఇండివిజువల్స్ ఫ్యాట్ మొబిలైజ్ అవుతుంది అంట. అదే సిక్ గా ఉండే పేషెంట్స్ కానీ వాళ్ళు ఫాస్ట్ చేసినప్పుడు వాళ్ళ ప్రోటీన్ బ్రేక్ అవుతుంది, కండరాలు కరుగుతాయి అనమాట. సో మనలాంటి వాళ్ళకి ఫాస్టింగ్ అనేది చాలా మంచిది. ఒకవేళ డయాబెటీస్ ఉన్నది వాళ్ళకి, సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్స్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళు రాత్రి తీసుకునే మీల్లో ఫైబర్ ఉండేలాగా చూసుకోవాలి. సో వాళ్ళకి ఆ డయాబెటిక్ సిమ్టమ్స్, కళ్ళు తిరగడము, చెమటలు రాకముందే వాళ్ళు ఏదో ఫ్రూటో స్నాకో అలా హెల్దీవి తీసుకోవచ్చు, లేదా ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్. అలాగే సో కొంతమందిలో ఏంటంటే లో బీపీ ఉంటుంది, సో వాళ్ళు త్వరగా ఫెయింట్ అయిపోతూ ఉంటారు. మనము కాలేజ్లో కానీ ఆఫీస్లో చూస్తూ ఉంటాం, బాగా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. సో వాళ్ళకి హైడ్రేషన్ సరిగ్గా లేకపోవడం వలన, లేకపోతే సరి అయిన సాల్ట్స్ శరీరంలో లేకపోవచ్చు ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి మజ్జిగ కానీ, లేకపోతే పాలు కానీ, లేకపోతే కొబ్బరి బొండం కానీ ఏవైనా బెవరేజెస్ ఇవ్వచ్చు. ఇంకా ఎవరైతే గర్భిణీలు ఉంటారో, ప్రెగ్నెంట్ విమెన్, ఇలాంటి వాళ్ళు ఫాస్టింగ్ చేయకపోతే మంచిది. ఒకవేళ చెయ్యాలనుకుంటే కనుక 11-12 వరకు చేస్తే చాలు, అంతకన్నా మించి చేయకూడదు. ఇంకా రిఫ్లక్స్ యాసిడిటీ ఉండేవాళ్ళు కొంచెము వాళ్ళు కొబ్బరి బొండం అలా మధ్యలో 11-12 తీసుకోవచ్చు. ఆర్ వాళ్ళ సిమ్టమ్స్ ఏవైనా స్టార్ట్ అవ్వక ముందు తీసుకుంటే మంచిది. సో అలా వాళ్ళు ఈవినింగ్ వరకు ఒక 2-3 గ్లాసులు కొబ్బరి బొండం తీసుకుంటూ ఉంటే సరిపోతుంది, లేదా ఒక అరటి పండు